ఉపాధ్యాయుల 12వ వేతన సవరణ కమిషన్ ని వెంటనే నియమించాలని వైఎస్ఆర్టీఏ సంఘం డిమాండ్ చేసింది. కనీసం 30% ఐఆర్ ప్రకటించాలని, పెండింగ్ 4 డిఏ వెంటనే మంజూరు చేయాలని, పెండింగ్ బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేసింది. వైఎస్ఆర్టీఏ ఆధ్వర్యంలో ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల సమస్య సాధన కోసం అలంకార్ వద్ద ధర్నా చౌక్ నందు మహాధరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో ఎమ్మెల్సీలు కల్పలతారెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, పర్వతిరెడ్డిలు పాల్గొని మాట్లాడారు. ఉద్యోగులకు రావాల్సిన పెండింగ్ బకాయిలను వెంటనే చెల్లించాలని ఆమె ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. పీఆర్సీ విషయంలో ప్రభుత్వం తమ స్పష్టమైన వైఖరిని ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగ సంఘాల ప్రతినిధుల్ని పిలిపించి వారితో చర్చలు జరిపి సమస్యని పరిష్కరించాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో ఎన్జీఓ ప్రెసిడెంట్ శ్రీనివాస్, గవర్నమెంట్ ఫెడరేషన్ ఎంప్లాయ్మెంట్ కాకర్ల వెంకటరెడ్డి, వైఎస్ఆర్ టీచర్ ఫెడరేషన్ జాలారెడ్డి, సెక్రటరీ షేక్ జంషీద్, ఏపీ వైఎస్ఆర్ టీఏ ప్రతినిధులు మరియు పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ రోజు ఉద్యోగస్తులకు వెన్నుపోటు పట్టడం జరుగుతుంది. అదేవిధంగా కాంట్రాక్ట్ ఉద్యోగస్తులను రెగ్యులర్ చేస్తామని చెప్పి మా గవర్నమెంట్ లో జగన్మోహన్ రెడ్డి గారు జీవో కూడా తీసుకుని వస్తే ఆ జీవోను కూడా ఈ రోజు రద్దు చేసి వాళ్ళకు అన్యాయం చేస్తున్న పరిస్థితి ఈ రోజు చూస్తున్నాం. వాళ్ళని కూడా వెన్నుపోటు పొడిచే పరిస్థితి. అదేవిధంగా ఉండే బకాయిలు దాదాపుగా 35,000 కోట్లు ఉన్న బకాయిలన్నీ కూడా మేము ఉద్యోగస్తులకు చెల్లిస్తామని చెప్పి ఈరోజు ఉద్యోగస్తులు కూడా వెన్నుపోటు పోవచ్చిన పరిస్థితి. ఈ విధంగా చెప్పుకుంటూ పోతుంటే ప్రభుత్వ ఉద్యోగస్తులతోనే ఈరోజు అధికారంలోకి వచ్చింది ఈ ప్రభుత్వం. అయినా కూడా ఈరోజు ఉద్యోగస్తులనే అన్యాయం చేస్తుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఈ ప్రభుత్వానికి ఒకటే మేము తెలియజేసేది, ఎందుకంటే ఏదైతే మీరు హామీ ఇచ్చారో హామీలు తక్షణమే నెరవేర్చాలి. అదేవిధంగా మీరు ఏదైతే దాన వీణ సూరకన్న లెవెల్లో ఆ రేంజ్ లో మీరు హామీలు ఇచ్చారు. ఈ రోజు ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా అదే అనుకుంటున్నారు. ఆ రోజు ఆ రేంజ్ లో ఈరోజు హామీలు ఇచ్చారు. ఈ రోజు మాత్రం కుంభకర్ణలాగా నిద్రపోతుంది ప్రభుత్వం అని ఉద్యోగస్తులు అనుకుంటున్నారు. ఈ నిద్రను లేపడానికే ఈరోజు ఈ సంఘాలన్నీ కలిపి మా వైఎస్ఆర్టీఏ సంఘం అందరూ ఇక్కడికి వచ్చి ఇక్కడ వారి నిరసనలు తెలియజేస్తున్నారు. ఈరోజు వాళ్ళు ఇంకా వాళ్ళ కార్యాచరణ ఇదిగా ఉంటుందని తెలియజేస్తూ ఖచ్చితంగా ప్రభుత్వం స్పందించి ఏవైతే ఉద్యోగస్తులకు పెండింగ్ ఉన్నాయో అవన్నీ తక్షణమే చెల్లించాలి. ఎందుకంటే ఇప్పటికే డిఏలు 4 డిఏలు పెండింగ్ లో ఉన్నాయి. ఇంకా జూన్ వస్తే 5వ డిఏ వస్తుంది. ఎందుకంటే ఒక డిఏ ఇచ్చే పండుగ చేసుకొని సంబరాలు చేసుకున్నా అని చెప్పడం జరిగింది. ఈ రోజు కదా అదే రివర్స్ పిఆర్సీ ఇప్పుడు ఇవ్వండి. మీరు 27% తయారు ఇచ్చి మళ్ళీ 23% ఫిట్మెంట్ పిఆర్సీ అమలు చేయండి. మీకు చేత అయితే ఏం చేసింది మీరు? గత ప్రభుత్వానికి మీరు ఏ రకంగా మంచి చేసింది చెప్పండి. అన్ని రకాలుగా ఈ ప్రభుత్వం ఉద్యోగులు అన్ని రకాలుగా మోసం చేసింది, అన్ని రకాలుగా అన్యాయం చేసింది. ఉద్యోగులకు ఏమడిగినా డబ్బులు లేదు, ఐఆర్కి డబ్బులు లేదు, డిఏకి డబ్బులు లేదు. ప్రభుత్వం మాత్రం మనం పేపర్లో చూసినాం, అమరావతిలో గ్లాస్ ఖర్చుకు 2,500 కోట్లు. అంటే ఇంత లోటు బడ్జెట్ ఉండి ఇంత ఇబ్బందులు ఉండే ప్రభుత్వంలో మీరు సోకులకు గవర్నమెంట్ బిల్లుకు సోకులకు 2,500 కోట్లు ఖర్చు పెడతారా? 2,500 కోట్లు అంటే SFTకి 5,000 రూపాయలు. మామూలు మనం ఇల్లా కొనుక్కోవచ్చు, ల్యాండ్ కాస్ట్, కన్స్ట్రక్షన్ కాస్ట్ కలిపి మనం బయట కొనుక్కోవచ్చు. అలాంటిది ఓన్లీ బిల్డింగ్ సోకులకు 5,000 కోట్లు. అంటే మీరు గవర్నమెంట్ డబ్బు మీ సోకులకు ఎన్నైనా కట్టుకొని మీ రియల్ ఎస్టేట్ వ్యాపారం ఏం చెప్పిండు? ఉద్యోగులు గౌరవమైన గత ప్రభుత్వం ఇబ్బంది పెట్టింది, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవంగా చూసుకుంటామన్నారు. ఏంది గౌరవంగా చూసుకోవడం? మీరు టాయిలెట్ దగ్గర కాపలా పెట్టడం, ఉద్యోగులను పార్కింగ్ దగ్గర కాపలా పెట్టడం, ఇంటింటికి వెళ్ళి స్టిక్కర్లు అంటించడం, టీచర్లను అవమానించేలాగా మళ్ళీ వాళ్ళ మీద రెవెన్యూ వాళ్ళని ఇన్స్పెక్షన్ పంపించడం, ఐవీఆర్ఎస్ కాల్ చేసి ఉద్యోగులు ఆఫీస్లో ఉన్నారా, పెన్షన్ ఇచ్చేటప్పుడు లంచం అడుగుతున్నారా, ఈవెన్ ఇంత అవమానం. కాలంలో మనం కనుక గమనిస్తే ఉద్యోగులు కానీ ఉపాధ్యాయులు కానీ వీరు నష్టపోయినంతగా ఎవరు కూడా నష్టపోలేదని చెప్పాలి. ఎందుకంటే గడిచిన 2 సంవత్సరాలుగా వీరికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి ఆర్థిక సమస్యల మీద వారు మాట్లాడడం కానీ ఏ విధమైనటువంటి పరిష్కారం కూడా కనిపించకపోవడం కూడా జరుగుతుంది. దీనికి సంబంధించి ఈరోజు వైఎస్ఆర్టీఏ ఆధ్వర్యంలో విజయవాడలో ధర్నా చౌక్లో ఈరోజు అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా వచ్చినటువంటి వైఎస్ఆర్టీఏ లీడర్స్తో, వారి ఒక టీచర్ లీడర్స్తో ఈరోజు ఇక్కడ కార్యక్రమం నిర్వహించడం, దానికి సంబంధించి మేము వారికి సపోర్ట్గా ఈరోజు ఇక్కడికి రావడం కూడా జరిగింది. వారు మాట్లాడుతున్నటువంటి ప్రతి మాట కూడా వాస్తవం. ఈరోజు నష్టపోయినటువంటి వాళ్ళల్లో ఉద్యోగ ఉపాధ్యాయులు ప్రథమ స్థానంలో ఉన్నారు. అలానే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కానీ, అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ కానీ వీరందరికీ సంబంధించి కూడా ప్రధానంగా పీఆర్సీ విషయంలో
సుమారుగా 2 సంవత్సరాలు దాటుతా ఉన్నా కూడా 3వ సంవత్సరం వస్తున్నా కూడా ఇప్పటికి కూడా పిఆర్సీని ప్రకటించాలని కానీ కనీసం పిఆర్సీ కమిషన్ వేయాలని కూడా ఆలోచించట్లా. ఆల్రెడీ వైఎస్ఆర్ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలో పనిచేస్తున్న సుమారుగా 12,000 మంది ఎయిడెడ్ ఉపాధ్యాయులని ప్రభుత్వంలో తీసుకొని ప్రభుత్వంలో మెర్జ్ చేసి వాళ్ళ జీవితాలని ఎంతో మరి ఆహ్లాదకరంగా ఉండేటట్లు వారు చేసి ఆ ఘనతకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే వారు ఎయిడెడ్ లో ఉన్నప్పుడు వారి యొక్క సర్వీస్ కాలంలో పదోన్నతులు కల్పించడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు మేము ఎయిడెడ్ వ్యవస్థ నుండి గవర్నమెంట్ లో మెర్జ్ అయినప్పుడు మాకు కనీసం 50% సర్వీస్ కలిపి మాకు పదోన్నతులు కల్పించాల్సిందిగా మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అలాగే మా ట్రాన్స్ఫర్ల విషయంలో కూడా జనరల్ ట్రాన్స్ఫర్ల విషయంలో కూడా మాకు అన్యాయం జరుగుతుంది. మాకు కనీసం 50% హాసిని అండి, గుంటూరు జిల్లా నుండి వచ్చాను. గత ప్రభుత్వంలో 4,534 పోస్టులు శాంక్షన్ అయితే 3,900 పోస్టులు ఇచ్చారండి. అయితే ఈ ప్రభుత్వము అధికారంలోకి రాగానే టీడీపీ ప్రభుత్వము రిమైనింగ్ క్యాండిడేట్స్ అందరికీ ఉద్యోగాలు ఇస్తాము అనేసి లోకేష్ గారి పాదయాత్రలో మాట ఇచ్చాడు. అదే విధంగా లోకేష్ గారి చుట్టూ చంద్రబాబు గారి చుట్టూ పలుమార్లు మేము తిరిగాము, అనేక సార్లు విజ్ఞాపన చేశాము. రిమైనింగ్ క్యాండిడేట్స్ 1,500 మంది ఉంటాము, అందరికీ న్యాయం చేయండి, న్యాయం చేసి మీరు పుణ్యం కట్టుకోండి అనేసి మేము అడుగుతూనే ఉన్నాము. ఈ రోజు వరకు కూడా ఈ ప్రభుత్వము ముందుకు రాలేదు. అయితే ఇక్కడ జరుగుతున్నటువంటి ధర్నా దగ్గరికి మేము వచ్చి మీడియా ద్వారా మా యొక్క డిమాండ్ తెలియపరుస్తున్నాము. 1998 డిఎస్సి రిమైనింగ్ క్యాండిడేట్స్ 1,500 మంది ఉన్నాము. లోకేష్ గారు మొట్టమొదటిసారి అసెంబ్లీలో రిమైనింగ్ క్యాండిడేట్స్ 98 వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇస్తాము అనేసి అసెంబ్లీ సాక్షిగా చెప్పడం కూడా జరిగింది. ఆయన చెప్పిన మాట ఆయన నిలబెట్టుకోవాలని మేము కోరుకుంటున్నాము. పాదయాత్రలో కూడా లోకేష్ గారు మాట ఇచ్చారు, రిమైనింగ్ క్యాండిడేట్స్ 98 వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇస్తాము అనేసి. నా పేరు పి సోమశేఖర్ అండి. నేను చిత్తూరు నుంచి రావడం జరిగింది. 98 డిఎస్సి కాంట్రాక్ట్ టీచర్స్ గా మేము పనిచేస్తూ ఉన్నాం. 2023లో అప్పటి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోని ప్రభుత్వం మాకు ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. మేము 1998 డిఎస్సిలో ప్రభుత్వ పరీక్ష నెగ్గి ఇంటర్వ్యూలకు వెళ్లి అన్ని రకాల అర్హతలు సాధించినప్పటికీ మమ్మల్ని 25 సంవత్సరాల పాటు ఉద్యోగానికి దూరంగా ఉంచినటువంటి ప్రభుత్వాలు 2023లో జగన్మోహన్ రెడ్డి గారి దయతో మాకు ఉద్యోగాలు రావడం అనేది జరిగింది. అయితే 3 సంవత్సరాల సర్వీస్ కూడా మేము పూర్తి చేసుకున్నాం. మమ్మల్ని రెగ్యులర్ టీచర్లుగా నియమించేటప్పుడు వాళ్ళకంటూ ఒక ప్రొబేషన్ పీరియడ్ 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఉంటుంది. కానీ మా 98 డేస్ వాళ్ళ దురదృష్టం 25 సంవత్సరాలు మేము నష్టపోయినప్పటికీ మాకు ఎటువంటి ప్రొబేషన్ లేదు, ఏమి లేదు. మినిమం టైం స్కేల్ కింద మమ్మల్ని తీసుకోవడం, అది కూడా 11 నెలలకే జీతాలు ఇవ్వడం. ఆ 11 నెలల జీతాలు కూడా సక్రమంగా లేకుండా గత 3 నెలలుగా చాలా ఇబ్బంది పెట్టి కాస్త ఆలస్యంగా అయినా జీతాలు అయితే ఇస్తున్నారు. అయితే ఈ రోజు మా డిమాండ్ ఏంటంటే మేము ఇతర ఉద్యోగస్తులతో సమానంగా పనిచేస్తున్నాం కాబట్టి మాకు కూడా